మెదక్లో నీటి సమస్య ఉందని అవాస్తవమని ప్రతిపక్షాలు కేవలం దుష్ప్రచారాలు చేస్తున్నాయని మెదక్ మాజీ మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్ ప్రతిపక్షాలపై మండిపడ్డారు. శుక్రవారం రోజున మెదక్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్ కాంగ్రెస్ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. గత 4 రోజులుగా మెదక్ పట్టణంలో మిషన్ భగీరథ నీళ్లు రావటం లేదని ఆరోపిస్తూ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మాజీ కౌన్సిలర్లు అడిషనల్ కలెక్టర్ ను కలవటం సరికాదని అన్నారు. మెదక్ పట్టణంలో మిషన్ భగీరథ పైప్ లైన్ మరమ్మతుల వల్ల కొన్ని ప్రాంతాల్లో గత 2 రోజులుగా నీటి సరఫరాకు కాస్త అంతరాయం కలిగింది వాస్తవమే, కానీ మంచినీటి కోసం ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా సుమారు 250 బోర్లు ట్యాంకర్ల ద్వారా ఎప్పటికప్పుడు నీటి సరఫరా చేయడం జరుగుతుందన్నారు. ఈ విషయం సమాచార మాధ్యమాల ద్వారా ప్రజలకు సమాచారం ఇచ్చామన్నారు. కేవలం మంచినీటి పైప్ లైన్ మరమ్మతుల విషయాన్ని కూడా స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకులు దుష్ప్రచారం చేయడం ఇంతవరకు సమంజసమన్నారు. ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు తన సొంత నిధులతో బోర్లు వేసి నియోజకవర్గంలో మంచినీటి సమస్య రాకుండా కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పాత ట్యాంక్ ఉంది, పాత పంప్ హౌస్ మనకుంది. ఏదైతే మిషన్ భగీరథ రాకముందు మనం ఉన్నటువంటిది, దాని ద్వారా సగం ప్రాంతాలకు వాటర్ రోజు ఇచ్చాం. నిన్న ఇవ్వడం జరిగింది, మొన్న కూడా ఇవ్వడం జరిగింది. కానీ మెదక్లో వాటరే రానట్టు, మెదక్లో ఒక చుక్క నీళ్ళు ఇవ్వనట్టు మరి ఈ విధంగా ప్రచారం చేసుకోవడం తగదది. వాస్తవాలు మాట్లాడడానికి అవసరం ఉంది. కాబట్టి మేము హితవు పలుకుతున్నాం. దయచేసి రాబో రోజుల్లో ఇటువంటి అవాస్తవాలను ప్రజల ముందు పెట్టొద్దని మేము కోరుతా ఉన్నాం. వాస్తవాలను మాట్లాడితే ప్రజలు నమ్ముతారు. ఇలా ప్రజలకు తెలుసు 2 రోజులు వాటర్ లేదు, కొన్ని ప్రాంతాల్లో తెలుసు. ఇక్కడ జరగలేదు, ఎవరు ఇక్కడ పడలేదు. మరి దేనికి ధర్నాలు చేస్తారో అర్థం చేసుకోవాలి. కాబట్టి ఒకటే కోరుతున్నాం, సమృద్ధిగా నీళ్ళు ఇవ్వడం జరిగింది. రిపేరు శాశ్వతంగా ఉండాలి. రాబో రోజుల్లో రిపేరు మళ్ళీ రావద్దు, పైపులు పగలొద్దని నూతనంగా పైప్ లైన్ ఏర్పాటు చేసి పాత పైపులు కొన్ని తీసేసి రిపేర్ చేయడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కొంత ఇబ్బంది పడితే ఆ ప్రాంతాలు కూడా ట్యాంకర్ ద్వారా నీళ్ళు ఇచ్చాము. కాబట్టి దయచేసి గమనించాలని కోరుతా ఉన్నాం. మాజీ కౌన్సిలర్లకు, మాజీ చైర్మన్ గారికి, మాజీ ఎమ్మెల్యే గారికి చెప్తా ఉన్నాం, ఇటువంటి అవాస్తవాలు మాట్లాడద్దు. ఈ అవాస్తవాలు నమ్మే స్థితిలో ప్రజలు లేరు. మరి స్థానిక సంస్థల ఎన్నికలు దృష్టి పెట్టుకొని చేసిన ఆరోపణలు తప్ప మరొకటి కాదని మీ ద్వారా తెలియజేస్తున్నారు. ఈరోజు మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు పద్మా దేవేందర్ రెడ్డి గారు, మాజీ కౌన్సిలర్లు, మాజీ చైర్మన్ గారు, గౌరవ అడిషనల్ కలెక్టర్ గారిని కలిసి 4 రోజుల మీద పట్టణంలో నీళ్లు రావని చెప్పడం జరిగింది. అది పూర్తిగా అవాస్తవం. 2 రోజులే మెయింటెనెన్స్ కొరకు మున్సిపాలిటీ అధికారులు తీసుకున్న టైం అది. ముందస్తుగానే ప్రతి ఒక్కరికి సమాచారం ఇచ్చే అన్ని ఛానల్లో కానివ్వండి, అన్ని ప్రసార మాధ్యమాల్లో కానివ్వండి, అన్ని పేపర్లో కానివ్వండి, ముందుగానే తెలియడం జరిగింది. ఏదైనా ఒక వ్యవస్థ నడవాలన్నప్పుడు మరి మెయింటెనెన్స్ అవసరం. పైప్ పగిలినప్పుడు దాన్ని రీప్లేస్ చేయాలంటే ఇట్ టేక్స్ 48 hours. 24 hours రిపేర్ చేసినా మళ్ళీ అది సెట్ కావడానికి, ఆడడానికి మళ్ళీ ఇంకో 24 రోజులు పడుతుంది. అందుకే 24 గంటలు 48 గంటలు నీళ్లు రావని చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు మర్చిపోతూ ఉన్నారు. గౌరవ సహచర కౌన్సిలర్లు అందరూ పోయింది ఈరోజు అడిషనల్ కలెక్టర్ గారికి. మెదక్ పట్టణంలో దాదాపుగా 250 బోర్లు నిరంతరం నడుస్తూ ఉన్నాయి. మిషన్ భగీరథ నీళ్ళు వచ్చినప్పటికీ కూడా ఈ 250 బోర్స్ ఏవైతున్నాయో 24 గంటలు ఈ 2 రోజులు నడిచింది. ఏ ప్రాంతాల్లో అయితే బోర్లు లేవో ఆ ప్రాంతాల్లో ట్యాంకర్ ద్వారా వాటర్ పంపించడం జరిగింది. గతంలో చాలా సందర్భాల్లో మరి 3-4 రోజులు వాటర్ లేని పరిస్థితులు జరిగినాయి. అది ఎవరు మానవ తప్పిదం కాదు. అది టెక్నికల్గా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మోటార్ గాలిలో రిపేర్ చేయాల్సి వస్తుంది, ట్రాన్స్ఫార్మర్ గాలిలో రిపేర్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ జరిగింది మోటార్ గాలమో ట్రాన్స్ఫార్మర్ గాలమో కాదు. ఇక్కడ జరిగింది పైప్ లైన్ పగిలిపోయింది, అది నదిలో పగిలిపోయింది. కాబట్టి దాన్ని చేంజ్ చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని చేంజ్ చేయలేని పరిస్థితుల్లో మనం నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. మరి ఏదో దృష్టిలో పెట్టుకొని మరి స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయన్న దృష్టి పెట్టుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీని మరి బద్నాం చేయడానికి మరి ఈ విధంగా ఏదైతే మరి రిప్రజెంటేషన్ ఇచ్చి ప్రజల్లో మాట్లాడిందో అది అవాస్తవం. అది ఇటు కలుపుతూ ఉన్నాం. వాస్తవాలు మాట్లాడడం మంచిది. ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ అర్థం చేసుకుంటారు. ఈరోజు 4 రోజులు వాటర్ రాలేదంటే మరి ప్రజలకు అర్థం కాదా? ఎన్ని రోజులు వాటర్ రావట్లేదు? 2 days వాటర్ రావట్లేదు. అది కొన్ని ప్రాంతాల్లో మాత్రమే. మెదక్ పట్టణంలో అన్ని ప్రాంతాల్లో బోర్లు ఉన్నాయి, చాలా వార్డులలో బోర్లు ఉన్నాయి.
ఏదైనా కొత్త కాలనీలో బోర్లు లేని చోట కొంత ఇబ్బంది జరిగింది తప్ప ఈ 2 రోజులు అన్ని ప్రాంతాల్లో సమృద్ధిగా నీళ్లు ఉన్నాయి. ఫోన్ వచ్చింది మాకు డబుల్ బెడ్రూమ్ నుంచి వాటర్ రావట్లేదని, వాళ్ళ ట్యాంకర్లు పంపించినాం. వాస్తవం కొద్దిగా ఇబ్బంది పడిండొచ్చు, కానీ మెదక్ పట్టణంలో వాటరే లేవు. 4 రోజుల వాటర్ రావట్లేదు, మెయింటైన్ చేయట్లేదు. అధికార పార్టీ పట్టించుకోవట్లేదు, అధికారులు పట్టించుకోవట్లేరు. గౌరవ ఎమ్మెల్యే గారు ఎప్పటికప్పటికి పర్యవేక్షిస్తూ ఉన్నారు. కమిషనర్ కానీ ఆర్డబ్ల్యూసీ అధికారులు కానివ్వండి, ఇటు మిషన్ బారీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందు పోతూ ఉన్నారు. దాదాపు 100 కోట్ల రూపాయలతోటి మెదక్ పట్టణ శాశ్వత పథకమైనటువంటి మిషన్ భగీరథ ద్వారా ఇస్తున్న నీళ్లలో మరి ఈరోజు కొత్తగా నిర్వహణ జరగలేదు. గతంలో చాలా సందర్భాల్లో కూడా 1-2 రోజులు నీటి సరఫరా ఆపి రిపేర్ చేయడం అనేది సహజమైన జనరల్గా జరిగే ప్రక్రియ. దీన్ని కేవలం రాజకీయ ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్యే గారిని ఉద్దేశించి పట్టించుకోవడం లేనది మూర్ఖత్వం. నిరంతరం ఎమ్మెల్యే గారు, మా మాజీ చైర్మన్ గారు, మేమందరం కూడా కౌన్సిల్ సభ్యులం, మాజీ కౌన్సిల్ అందరం కూడా నిరంతరం పర్యవేక్షించి ఎక్కడైతే అవసరం ఉన్న ప్రాంతాలకు ట్యాంకర్లు పంపించడం, ఆల్టర్నేట్గా చైర్మన్ గారు చెప్పినట్టు 250 పవర్ హౌస్ బోర్లు ఏదైతే 5 HP, 3 HP, 2 HP, 1 HP సింగిల్ ఫేస్ మోటార్ల ద్వారా నిరంతరం ప్రక్రియ సరఫరా జరుగుతూ ఉన్నది. ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బంది పడ్డ సందర్భాలు లేదు. ఇది కేవలం రాజకీయ కారణాలతోటి ఏదో ఒక కార్యక్రమం చేయాలి, వాళ్ళకు ప్రజల సమస్యలు ఏం తెలుస్తలేవు. వాస్తవం కూడా అంటే గతంలో టీఆర్ఎస్ 10 ఏళ్ళ అధికారం ఉన్నప్పుడు ఎన్నడూ కూడా ఒక్కరోజు కూడా నీటి సరఫరా బంద్ కాలేదా? చాలా సందర్భాలు ఇది నిరంతర ప్రక్రియ. ఇది మెయింటెనెన్స్ అనేది, రిపేర్ అనేది సహజం ఒక వ్యవస్థ నడుస్తున్నప్పుడు. ఇంత పెద్ద వ్యవస్థ సింగూరు నుంచి మెదక్ పట్టణానికి నీరు తీసుకొచ్చినప్పుడు అక్కడక్కడ పవర్ సప్లయో, పైప్ లైన్ డ్యామేజో అనేది సహజంగా జరిగే ప్రక్రియ. దాన్ని వెంటనే అధికారులు కూడా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు కానీ మా మున్సిపల్ సిబ్బంది కానీ రెక్టిఫై చేస్తూ ఉన్నారు. మరొక 2 రోజులు వాటర్ రాకుండా ఆల్టర్నేట్ వాటర్ సప్లై చేయడం జరిగింది. నిరంతరం ఈ రోజు నుంచి కూడా రెగ్యులర్ సప్లై వస్తుంది. ఎట్లాంటి సమస్య లేదు. గౌరవ ఎమ్మెల్యే గారు పూర్తి స్థాయిలో పర్యవేక్షించి ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ గారిని కానీ, మా మున్సిపల్ సిబ్బందిని కానీ, అదనపు కలెక్టర్ గారిని కానీ సమన్వయం చేసుకుంటూ పూర్తి స్థాయిలో సమస్యను పరిష్కరించారు. ఈ చిన్న సమస్యను భూతద్దంలో పెట్టి ఏదో చేస్తా అంటే మాత్రం కబడ్దారని హెచ్చరిస్తారు.